రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భూ కబ్జాలకు పాల్పడుతున్న 7 మంది ముఠా సభ్యులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్ లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు నిందితులు స్కెచ్ వేసినట్లుగా సమాచారం. ఫ్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన 14 మంది గ్యాంగ్ ఈ మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. కాగా కెనడా నుండి దివాకర్ వర్మ పేరు మీద నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను సృష్టించడంతో ఈ గ్యాంగ్ భారీ మోసానికి తెరలేపింది. దాంతో 14 మంది భూమాఫియాదారులు ఆట కట్టించారు రాజేంద్రనగర్ పోలీసులు. 14 మంది గ్యాంగ్ సభ్యుల్లో ఇప్పటికే 7గురిని అరెస్టు చేసి కటకటాలకు తరలించగా ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 7 మంది పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన వారి వద్ద నుండి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో పాటు 1,69,00,000 నగదు, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కాగా ఈ కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని రివార్డు అందజేసి డీసీపీ సత్కరించారు. ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇప్పటిదాకా మీ గురించి రెడీ సాబ్ ఈ లాస్ట్ మంత్ 23rd రోజు మనకి బండ్లగూడలో పద్మశ్రీ హిల్స్లో ఒక 600 యార్డ్స్ వినీతా చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు, ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. ఆ ప్లాట్కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేంద్ర పోలీస్ స్టేషన్లో. మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం 15 మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మామూలుగా ఇది ఫోర్జరీ లేదా ఈ చీటింగ్ కేసులో లానా ఒకళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉంటుందో వాళ్ళతో మాత్రమే లిమిట్ చేయకుండా దాంట్లో మొత్తము ఉన్న గ్యాంగ్ని, దానికి ఉన్న కాన్స్పిరసీని, దాంట్లో ఏ రకమైన రోల్ ప్లే చేస్తున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక 15 మెంబర్స్ మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 7గురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలానే చీటింగ్ కేసులో జనరల్గా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాము, లాజికల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనీ రికవరీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ కేసులో ఈ టీం అంతా కూడా చాలా 1 వీక్ వరకు కష్టపడి ఇప్పటి వరకు ఈ కేసులో 1,69,00,000 రూపాయలు నగదుని ఈ నేరస్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ ప్లాట్ అమ్ముకున్న తర్వాత ఒక ఫార్చునర్ కొన్నారు 40 lakhs పెట్టి. ఆ ఫార్చునర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక XUV 700, ఒక ఎస్ క్రాస్ కారు, సెల్ ఫోన్స్, తర్వాత ఫోర్జరీ డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఖాళీగా ఉన్న ప్లాట్లు ఏదైతే ఉంటాయో దీన్ని ఐడెంటిఫై చేసి లోకల్లో నాగయ్య, ఇమాన్యుయల్ అని చెప్పి 2 వ్యక్తులు ఈమె ఇక్కడ ఉండదు ఈ లేడీ అనేది తెలిసి ఈ ప్లాట్కి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఫస్ట్ తయారు చేస్తారు. ఒక ఫేక్ సేల్ డీడ్ 2005లో ఆమె కొనుక్కున్నట్లుగానే ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్ని ఇంకొక డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేస్తారు. చేసి దాన్ని కెనడా నుంచి ఒక వ్యక్తి ఏదైతే ఓనర్ ఉన్నారో వినీతా చౌదరి, ఆమె ఇక్కడ లేదు కెనడాలో ఉంది అని చెప్తూ కెనడా నుంచి ఒక GPA అక్కడి నుంచి వచ్చినట్లుగా కూడా ఒకటి కోటిలోనే రబ్బర్ స్టాంప్ తయారు చేసి దాన్ని స్టాంప్ తయారు చేసి ఒక GPA చేస్తారు. దాన్ని మూసాపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వ్యాలిడేట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ బయట నమ్మించలేం కాబట్టి ఇంకొక వ్యక్తిని కూడా వెతికి ఈ నేరస్తులకు సంబంధించిన వాళ్ళ కొడుకు యొక్క ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి, వాళ్ళ మదర్నే తీసుకొని వచ్చి
దీంట్లో ఇంపర్సనేటెడ్గా తీసుకొని వచ్చి ఆమెకు సుభాషిణికి అమ్ముతారు ఆ సైడ్ డీడ్. విక్టిమ్స్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి అని చెప్పి ఎవరైతే కొనుక్కున్నారో 4,26,00,000 పెట్టి జెన్యున్ గానే ఆ మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ ఫ్లో అంతా కూడా జెన్యున్ గా ప్రొజెక్ట్ చేయడంతో వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా వాళ్ళు కొని మోసపోతారు. ఎప్పుడైతే ఈ నోటీస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఇప్పటి వరకు సీజ్ ఉంది. దీంట్లో ఇంకా ఈ వ్యాలిడేషన్ చేసిన ప్రాసెస్లో కానీ లేకపోతే ఈ డాక్యుమెంట్లు తయారు చేసిన వాళ్ళని ఇంకా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ 15 మందితో పాటు ఇంకో చాలా మంది దీంట్లో వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ కెనడా అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని దాన్ని వ్యాలిడేట్ చేస్తే దాంట్లో ఎవరైనా సరే సబ్ రిజిస్ట్రార్ దాంట్లో కానీ ఇంకెక్కడైనా సరే ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్న వాళ్ళ రోల్ కూడా అందరినీ ఎంక్వైరీ చేస్తాము. తర్వాత ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో రాజేంద్ర నగర్లో ఐడెంటిఫై చేసి ఎవరైతే నటోరియస్గా ఈ దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి కరెక్ట్గానే వాళ్ళని జైలుకి పంపడం జరుగుతూ ఉంది. ఈ కేసులో మొదటిసారిగా వాళ్ళు ఈ చీటింగ్ ద్వారా, ఫోర్జరీ ద్వారా సంపాదించిన ఈ క్యాష్ను కూడా వాళ్ళ ఆస్తి దాంట్లోంచి కూడా రికవరీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇది ఫస్ట్ కేసు కాబట్టి ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. 4,26,00,000కి ఈ డాక్యుమెంట్ మొత్తం అమ్మారు వీళ్ళు. ఇప్పుడు మన దగ్గర 1,70,00,000 నగదు ఉంది, 40 లక్షలదేమో ఫార్చునర్ ఉంది. అంటే 2,10,00,000 ఇప్పటి వరకు రికవరీ అయింది. ఇంకా 8 మంది దీంట్లో పరారీ ఉన్నారు. ఇది ఈజీ మనీ కాబట్టి అప్పటికప్పుడు అందరూ పంచుకొని అందరూ పరారీలో ఉన్నారు కాబట్టి మిగతా అమౌంట్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాము. సీరియస్గా ఉంటుంది. ఒక 7 lakhs వేరే వాళ్ళ దగ్గర ఉండే దాంట్లో బ్యాంకులు అకౌంట్లు అన్ని కూడా వీళ్ళందరూ ఫ్రీజ్ చేయడం జరిగింది. బ్యాంకులలో చిన్న అమౌంట్స్ ఉన్నాయి. ఇంకా 4 డాక్యుమెంట్స్ తయారు. ఏమైంది? ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు వదిలిపెట్టి నెగ్లెక్టెడ్గా ఉన్న ప్లాట్లు ఎవరైతే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాకుండా ఓన్లీ ఫేస్ వాల్యూ మీద నమ్మకంగా చెప్తేనో లేకపోతే ఒక డాక్యుమెంట్స్ అన్ని కలర్ఫుల్గా చూపిస్తేనో కొనుక్కునే కంటే ముందు దాంట్లో క్లియర్గా వాళ్ళ అడ్రస్లు అవన్నీ ఉంటాయి. కొంచెం ఓపిక చేసుకొని ఆ అడ్రస్కి వెళ్ళి వెరిఫై చేసుకుంటేనే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మోసపోరు అన్నట్టు. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చేసిన 4 పెద్ద అరెస్టులన్నీ కూడా ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు నమ్మి తీసుకోవటం అన్నట్టు. ఆ వ్యక్తి వేసుకున్న బట్టలు, అతను కలిసే ప్లేసు, తర్వాత వాళ్ళు పెట్టే అపాయింట్మెంట్, వాళ్ళ పక్కన ఉన్న హంగామా చూసి వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు, వీళ్ళు కరెక్టే అని చెప్పి కొని మోసపోతున్నారు. పాయింట్ ఏంటంటే యాక్చువల్ ఒరిజినల్ ఓనర్ నుంచి 2-3 లింక్ డాక్యుమెంట్లు ఉంటే అందరి అడ్రస్లు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ జిరాక్స్లు ఇవ్వగానే వీళ్ళు లీగల్కి ఇచ్చారు. అదే లీగల్కి ఇచ్చిన వాళ్ళు ఒక 500 రూపాయలు పెడితే వాళ్ళ ఇంటి దాకా మోటార్ సైకిల్ వెళ్ళేది. అది వెరిఫై చేస్తే అసలు ఆ ఇంటి అడ్రస్ ఉందా, అసలు ఆ మనిషి ఉన్నాడా, నిజంగా ఆమె కెనడా ఉందా, ఇవన్నీ బేసిక్ మినిమం జాగ్రత్తలు తీసుకొని వెరిఫికేషన్ అనేది ఈరోజు అవసరం అనిపిస్తూ ఉంది. లేకపోతే మన దగ్గర నార్సింగి, రాజేంద్ర నగర్ ఏరియాలో ఎక్కువ ఈ కేసులు ఉంటుంది. దీంట్లో ఈ 15 మందిలో అనిల్ అనేవాడు దీంట్లో ఈ డాక్యుమెంట్లు తయారు చేసుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ప్లాన్ చేసిందేమో ఇమాన్యుయల్, తర్వాత నాగయ్య, తర్వాత దీంట్లో దివాకర్ వర్మ, సుభాష్ని వీళ్ళందరేమో ట్రాన్సాక్షన్లో ప్రాసెస్లో ఉన్నారు. కొంతమంది బ్రోకర్స్ ఉన్నారు. ఈ బ్రోకర్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళని చాలా మంది ఇప్పుడు అక్కడ ఏదైనా షాప్కి వెళ్తే సేల్స్ మ్యాన్ కనుక మన ఇంప్రెస్ చేసి ఏదో ఒకటి మనకి ఇచ్చినట్లు వీడు ఏం చేస్తుంటాడు, ఈ బ్రోకరు నాకు ఇక్కడ మొత్తం తెలుసు, వీళ్ళు చాలా జెన్యూన్ పార్టీ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తాడు. ఈ ఫేస్ వాల్యూ మీదనే వెళ్తేనే ఇదంతా అవుతుంది. దీంట్లో వలి అని చెప్పి ఒక బ్రోకరు, తర్వాత శివరాజ్ అనేవాడు, తర్వాత ఈ చంద్రమోహన్ అనేవాడు, వీళ్ళందరూ కూడా లోకల్లో రియల్టర్గా చిన్న ప్లాట్లు అమ్ముకునే వాళ్ళే మీడియేటర్లుగా, వాళ్ళ అన్నలుగా అట్లా పరిచయం అయిపోయి వీళ్ళని మోసం చేయడం జరిగింది. సుభాషిణి అనే ఆమె ఇమాన్యుయల్ వాళ్ళ కొడుకు గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. కానీ ఆమెను ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ ఒక వ్యక్తికి సేల్ డీడ్ నిజంగానే జరిగింది అని చెప్తానికి ఈ ప్రాసెస్లో ఒక లేడీని తీసుకొచ్చి పెట్టినారు. ఈ లేడీని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఆమె తరఫున వాళ్ళ అన్నగా ఒకడు వచ్చాడు, ఎవరు, చంద్రమోహన్, వన్ ఆఫ్ ది అక్యూజ్డే. లేడీని కనుక పెడితే ఆ లేడీ మాట్లాడదు కాబట్టి వాళ్ళ అన్నగా ఒక క్వశ్చన్ దొరుకుతుంది. కరెక్ట్ డైరెక్ట్గా ఓ పాయింట్ అడిగితే అది మా చెల్లికి తెలుసు, నేను అడిగి చెప్తా అనుకుంటాను. ఈ బ్రోకరేజ్లో భాగంగానే కాన్స్పిరసీలో వచ్చారు.